హాయ్ ఫ్రెండ్స్, చూడు ఎట్లుందో వాతావరణము. మనుషులు అసలు దమా ఖరాబ్ అయ్యి అసలు పొద్దుగాల 4 గంటలకు లేచిన సాయిరామ్ అన్న ఫస్ట్ అక్కడ వాళ్ళకి రావాలి, ఆయన గెలవాలి. మన సాయిరామ్ అన్న మనకు ఒక దేవుడు. మన ఆమన్గలకి ఉప్పల్ వెంకటేష్ అన్న సాయిరామ్ అన్న మన ఆమన్గలకు అడుగు పెట్టిరంటే మనకు అభివృద్ధి జరగాలనే ఆలోచనతోటే వాళ్ళు అడుగు పెట్టిరు. మన పేదవాళ్ళని మంచిగా చేయాలని వాళ్ళు అడుగు పెట్టిరు. వాళ్ళకు డబ్బు లేక కాదు, ఆస్తి లేక కాదు, వాళ్ళ పిల్లలకు జాబు లేక కాదు, అన్నిటికన్నీ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు కూర్చొని తిన్నా కానీ వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళకి చక్కగా ఉంటాయి. పేదవాళ్ళు ఇంతమంది ఐకమత్యంగా ఇంతమంది పేదవాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి పనులు అవుతలేవు అని చెప్పి సాయిరామన్న గిట్లంగా ఉప్పలింగరేషన్ గిట్లంగా ఫస్ట్ స్టార్టింగ్లో సాయిరామన్న వచ్చిండు మనకు. ఎందుకంటే మన ఆమన్గల్ అభివృద్ధి అవుతలేదు, రంగములకు నేను దిగాలని చెప్పి దిగితే అన్న నువ్వు పేదవాళ్ళ కోసము ఉండాలన్నా అని అందరూ గీమ్లాడిరు. ఆయనని చాలా అజ్జేసిరు, ఉండాలంటే అన్న పేదవాళ్ళ కోసమే దిగిండు, ఆయన గెలిచేసిండు. ఆయన వార్డులో 5వ వార్డులో సాయిరామన్నని విన్ను. ఆల్ ద బెస్ట్ సాయిరామన్న, మా కోసం నువ్వు వచ్చినందుకు నువ్వు ఒక దేవుడివి మా మనసులల్లా. కాకపోతే ఏంటంటే మేము అందరము నిన్ను రోజు కనీసం పూలు పోసి పాలు పోసి పూలు పసుపు కుంకుమ గంధం వేసి నిన్ను పూజించాలి. రోజు మేము నిన్ను పూజించాలి, నీకు దండం పెట్టుకోవాలి, నీ కాళ్ళకు. నిన్ను అన్న తల్లికి కూడా మేము దండం పెట్టుకుంటాం. మా జీవితాలు మారిపోతున్నాయి అన్న సాయిరామన్న నువ్వు గెలిచినాక. ఇప్పుడే తెలిసింది నువ్వు తెలిసినావని నేను నీ గురించి ఒక వీడియో తీయాలనుకున్నా. ఉప్పలింగేసిన పుణ్యం వల్ల నువ్వు అన్నం ఉప్పలింగేసిన నీకు చెప్పిండు. ఉప్పలించిన మాట నువ్వు విన్నావు, మా మాటలు కూడా నువ్వు విన్నావు. నువ్వు మా కోసం అండా దండ నిలబడు, అదొకటే చాలన్నా. అన్న విన్ను. ఓకేనా? బాయ్.